2014 పూర్తయింది దేశం. అయితే గత ప్రభుత్వం రాజధాని మూడు ముక్కలు ఆడుతూ దీన్ని నిర్విరామం చేసి దీన్ని పక్కన పడేశారు. మళ్ళా మా ప్రభుత్వం రాగానే దీన్ని మళ్ళా పూర్తి చేయాలనే ఉద్దేశంతో దీన్ని టేకప్ చేసి టెక్నికల్ కమిటీలు వేసి టెక్నికల్ కమిటీస్ ద్వారా వాటి యొక్క స్ట్రెంత్ అవన్నీ స్టడీ చేయించి అది అయిన తర్వాత యాక్చువల్గా ఇది ఫినిష్ చేయడానికి టెండర్లు పిలిచాం. ఈ వర్క్ దాదాపు పూర్తయింది. గత 2 నెలల నుంచి మీకు అందరికీ తెలిసిందే కంటిన్యూస్ రెయిన్స్ వల్ల కొంత వర్క్ డిస్టర్బ్ జరిగింది. దాంట్లో వర్క్ ఎప్పుడూ అయిపోయి ఉండాల్సింది. ఇప్పుడే ఆ కన్సర్న్ ఏజెన్సీ ఈ నెలాఖరు లోపల ఈ మంత్ ఎండింగ్ లోపల ఈ బిల్డింగ్ మొత్తం పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు. ఇది మొత్తం 3,01,000 చదరపు అడుగుది. అంటే 3,00,000 చదరపు అడుగులతో ఈ బిల్డింగు దీని పక్కన కూడా కొన్ని కట్టారు ఏసీకి వాటి కోసం కానీ మెయింటెనెన్స్కి. మొత్తం 3,00,000 చదరపు అడుగులు. ఇది కాకుండా పక్కనే మరొక 4 షెడ్స్ కట్టడం జరిగింది. అది 1,60,000 ఉన్నాయి. అది 1,60,000, ఇది ఒక 3,00,000, మొత్తం 4,60,000. అయితే మున్సిపల్ శాఖకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ ఇక్కడికి వచ్చేటట్టుగా డిజైన్ చేసాం. అటు మినిస్టర్ కానీ, సెక్రటరీ కానీ, అదేవిధంగా సిఆర్డీఏ కమిషనర్ కానీ, ఏడీసీ చైర్మన్ కానీ, ఈఎన్సీ కానీ, అదేవిధంగా మున్సిపల్లో ఉండే సిఆర్డీఏ మున్సిపల్ డైరెక్టర్ కానీ, డైరెక్టర్ కమిషనర్ కానీ, సిడిఎంఏ కానీ, లేదా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ కానీ, మెఫ్మా కానీ, స్వచ్ఛ భారత్ కానీ, స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కానీ, గ్రీన్ కార్పొరేషన్ కానీ, ఇలా ఈ యొక్క ఏదైతే వింగ్స్ ఉన్నాయో ఆ వింగ్స్ అన్నీ కూడా కంప్లీట్గా అంటే రైతులు వచ్చి సిఆర్డీఏ కమిషన్ అడిగితే డెసిషన్ తీసుకోవాలంటే మళ్ళీ వారు బియాండ్ అయినప్పుడు అంటే వారి యొక్క పరిధి దాటినప్పుడు డెసిషన్స్ తీసుకోవాలంటే మళ్ళీ సెక్రటరీ గారిను నన్ను కాంటాక్ట్ చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడికి రావాల్సి వస్తుంది, లేదా మేము అక్కడికి పోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఒక మినిస్టర్గా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ వాళ్ళు వచ్చి మంగళగిరిలో ఎక్కడ ఉండారు, తాడేపల్లి మంగళగిరి ఏరియాలో. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉండారు. అలా కాకుండా అందరూ ఒకే దగ్గర ఉంటే బెటర్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందని, ప్రజలకు కూడా సౌకర్యంగా ఉంటుందని. ఇప్పుడు నా కోసం వచ్చారు మంత్రి కోసం ఒక పని మీద, అది ఇమీడియట్గా సపోజ్ సెక్రటరీ గారు చెప్పాను అనుకోండి, వెంటనే సెక్రటరీ గారు తిరిగిపోతారు. వాళ్ళు డైరెక్ట్గా జరిగిపోయారు అనుకోండి, అక్కడే డైరెక్ట్ ఉంటే ఆ బిల్డింగ్లో డైరెక్ట్గా వెలుస్తారు. ఒకేసారి వీలైనందుకు అందరినీ కలిసేసిపోవటానికి చాలా సౌలభ్యంగా ఉంటుంది. ముఖ్యమంత్రి గారు మొదటి అదే చెప్తున్నారు, ప్రజలకు పరిపాలన సులభం చేయటం అంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఒక పనికి వస్తే వాళ్ళు అందరినీ కలిసేసి పనులు చేసుకొని పోవాలి. ఒక పని కోసం వచ్చి 2 రోజులు 3 రోజులు 4 రోజులు వెయిట్ చేయకూడదని చెప్తే